హలో. బాను ఉత్తమ్ చెప్పు. సుబ్బు గారు, మీరు లైవ్లో ఉన్నారు. ఓకే. నిన్న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ సుదీర్ఘంగా ఒక 20 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టిండు. ఓకే. చాలా ప్రూఫ్లు చూపించిండు. చివరిలో మీరు అనవసరంగా అలిగేషన్స్ చేస్తున్నారు, మీ పేరు కోసం చేస్తున్నట్లు ఉంది అని ఒక పాయింట్ రేజ్ చేసినట్లు కనిపించింది. అంటే మీరు ఉత్తగా బదనాం చేస్తున్నారంటే ఎక్కడ సంబంధం లేదు. కేవలం రమావతు మధు అనే వ్యక్తి మిర్యాలగూడలో మేము ఒక ఎమ్మెల్యే ప్రోగ్రామ్కు పోతే అక్కడ వచ్చిన ఈ మధు మమ్మల్ని పరిచయం చేసుకొని, మీరు హైదరాబాద్ ఎట్లా వెళ్తారు కదా, మీరు వెళ్ళే క్రమంలో మా తండ కూడా పక్కనే ఉంటుంది, మీరంటే అభిమానం, నేను ఇట్లా ఇల్లు కడుతున్నా, మా ఇంటి దగ్గర డిన్నర్ అరేంజ్ చేసిన, మీరంటే అభిమానం, వచ్చి ఆ డిన్నర్ చేసిపోండి, నాకు ఒక గుర్తుంటుంది అది అని చెప్తే పోయినా తప్ప ఆయన ఎవరో మాకు తెలియదు అని చెప్తా ఉన్నాడు. ఏం చెప్తారు? ఒక్క నిమిషం, నేను అవన్నీ కూడా డీటెయిల్ గా 1 by 1 పాయింట్ టు పాయింట్ చెప్తా, మీరు వినండి. ఈ ప్రజలందరికి కూడా తెలియజేయండి. ఇప్పుడు మిర్యాలగూడలో ఒక ఎమ్మెల్యే ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు అక్కడ నుంచి దారిలో వాళ్ళ ఇల్లు కాదు, వాళ్ళ తాండాకి చాలా లోపలికి వెళ్ళాలి. ఎక్కడో మిర్యాలగూడ, ఎక్కడ దేవరకొండ తాండా, దారిలో ఎట్లా ఉంటది అది ఒకటి. రెండోది, వాళ్ళ అక్కకే ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు ఫేమస్ కావాలి అని అంటే ఎలిగేషన్ చేస్తే ఫేమస్ అవుతారా, లేకపోతే ఏదైనా గొప్ప కార్యం చేస్తే ఫేమస్ అవుతారా? ఇంకొక విషయం, వాళ్ళకి అక్కకే ఫస్ట్ నాతో ఈ మంగ్లీ గారు ఫోన్ లో మాట్లాడినప్పుడు అసలు ఆడెవడో నాకు తెలియదు అంది. తర్వాత రెండోసారి పంజాగుట్ట ప్రెస్ మీట్లు, ఏది నేను కేసు పెట్టి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళి పంజాగుట్ట వెళ్ళినప్పుడు ఆ రమావత్ మధు ఎవరు, ఈ హేమాకాంత్ రెడ్డి ఎవరు, ఈ సుబ్బు ఎవరు, వీళ్ళంతా ఎవరు అసలు అంటే ఎవరో అంది. అంటే నాకు తెలీదు అని చెప్పింది. తర్వాత నేను ఆ రమావత్ మధు వాళ్ళు పార్టీలో ఉన్న వీడియోని రిలీజ్ చేశా. ఏది ఆవిడ పాట పాడుతుంటే ఫస్ట్ అసలు నాకు ఆడెవడో తెలీదు, ఆడికి నాకు సంబంధం లేదు అది అన్న ఆవిడకి వాడు ఎట్లా పరిచయం అవుతారు? అప్పటికప్పుడు మిర్యాలగూడలో పరిచయమైనటువంటి ఒక వ్యక్తి పిలిస్తే ఈవిడ ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉండి అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం ఎందుకు చేస్తుంది? ఓకే. ఒకడ ముక్కు మొహం తెలియనోడు అప్పటికప్పుడు పరిచయం చేసుకుని భోజనానికి పిలిస్తే సెలబ్రిటీ కదా, నార్మల్ వ్యక్తి వెళ్ళాడు. మరి ఎక్కడ మిర్యాలగూడ, ఎక్కడ దేవరకొండ? మిర్యాలగూడ నుంచి NH65 ఎక్కితే డైరెక్ట్ గా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. NH65 నుంచి ఎక్కేస్తే హైదరాబాద్ కి రావచ్చు. ఎట్లా దేవరకొండ నుంచి వెళ్తారు? మిర్యాలగూడ నుంచి ఎట్లా దేవరకొండ వెళ్తారు? అసలు మీకు రూట్ మ్యాప్ కూడా చూసుకోండి. మీరు మిర్యాలగూడ నుంచి NH65కి వచ్చి అక్కడ NH65 ఎక్కేస్తే హైదరాబాద్కి వెళ్ళిపోతారు. మిర్యాలగూడ నుంచి దేవరకొండ, దేవరకొండ నుంచి హైదరాబాద్, అదంతా చుట్టూ కదా. అసలు అది రూట్ మ్యాప్ ఎలా అది సాధ్యమైంది? ఒక క్వశ్చన్. చెప్పండి. అంటే అభిమానం, మీరంటే అభిమానం ఉంటే అప్పటికప్పుడు ఇప్పుడు ఈవిడ చెప్పిన దాని ప్రకారం ఆడప్పుడే మాకు పరిచయం అంటే అప్పటికప్పుడు పిలిచిన ఇంటికి భోజనానికి వెళ్తారా? సరే వెళ్ళారే అనుకుందాం. మిర్యాలగూడ నుంచి హైవే ఎక్కి NH65 ఎక్కి హైదరాబాద్ పోతారు గానీ దేవరకొండ ఎట్లా పోతారు? అట్లా మొత్తం లోపలికి తండాలకి అసలు చాలా దూరం మిర్యాలగూడ నుంచి దేవరకొండ. అదంతా సింగిల్ రోడ్స్ ఉంటాయి. సో ఇదంతా ఏంటంటే ప్రజల్ని మభ్య పెట్టే మాటలే గాని, ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు అంటే మంగ్లీ మీద అలిగేషన్ చేస్తుండ్రు. మరి తండాల్లో ప్రజలందరూ కూడా మంగ్లీని ఎందుకు తిడుతున్నారు, మంగ్లీ మీద ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళు కూడా పిచ్చి పెట్టింది వాళ్ళకి? ఏం పని లేదా? అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చినట్లు ఎక్కడ లేదు కదా అనేదే పాయింట్. ఏమంటే డబ్బులు ఇచ్చినట్టు లేదు ఏంటండి? వాళ్ళందరూ చెప్పేది ఏంటి? ఎవరు ఇప్పుడు ఒక కంపెనీలో ఒక చైర్మన్ ఉండు, అక్కడ వరకు ఎందుకండి? ఇప్పుడు SBI క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. SBI క్రెడిట్ కార్డు SBI మేనేజర్ వచ్చి పెట్రోల్ బంకులలో లేకపోతే షాపింగ్ మాల్లలో సార్ మీకు క్రెడిట్ కార్డు కావాలని అడుగుతారా? వర్కర్లు పెట్టుకొని క్రెడిట్ కార్డులు పెట్టుకుంటాడా? అట్లా వీళ్ళందరూ కూడా ఒక స్కామ్ చేశారు. ఇప్పుడు వాస్తవానికి ఈ హేమాకాంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి వీళ్ళందరూ ఆల్రెడీ మంగ్లీ వాళ్ళ అపార్ట్మెంట్ లోకి వెళ్ళి మంగ్లీ వాళ్ళతో మాట్లాడారని వాళ్ళు చెప్తున్నారు, స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఊరికే వచ్చి ఏవో ప్రెస్ మీట్ పెట్టేసి అంటే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ఆంతర్యం కూడా నేను చెప్తున్నా. ఇప్పుడు అంత ముందు ఆడెవడో కొత్త బిచ్చగాడిని ఎవడో తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించింది మంగ్లీ గారు. ఎవడో మేనేజర్ అంట, ముక్కు మొహం తెలీదు, వాడికి ఏం తెలీదు. పెట్టినట్టున్నాడు. అవును, పెట్టిండు. అసలు ఏంటి వాడికి దీనికి ఏంటి సంబంధం? మేనేజర్ అంట కదా.
అంటే మేనేజర్ కి ఏంటి సంబంధం? అసలు అతను ఏం చేస్తానంటే ఇలా జరిగింది అని చెప్తుండు. అంటే మంగ్లీ మేడంకి ఏం సంబంధం లేదు. ఈడికెట్ట తెలుసు మేనేజర్ కి మంగ్లీకి సంబంధం ఉందో లేదో? ఓకే. అది తేల్చాల్సింది అడ్వకేట్లు, మేము, పోలీసులు, కోర్టులు. ఇతను ఎవరు తేల్చడానికి? ఇది తర్వాత ఇప్పుడు వాళ్ళ తమ్ముడు పెట్టిండు శివ. తమ్ముడు ఏమని అసలు దానికి ఇప్పుడు ఇన్ని అలిగేషన్స్ వస్తున్నాయి. అసలు ఫస్ట్ మీరు కూడా చూస్తున్నారు. నేను మన తొలి వెలుగు నుంచి కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, ప్రజలందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నా. అసలు వాడెవడో తెలియదన్ను. వాడు నీతో పాటే తిరిగిండు, నీతో పాటే ఉండు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగినాయి. 1,80,00,000 విలువ చేసి దగ్గర దగ్గర 1,80,00,000 విలువ చేసే ఇల్లుకి 25,00,000 పేమెంట్ ఇస్తే ఇల్లు తాళాలు ఇచ్చేస్తారా? ఏ కాగితాలు కళ్ళలు రాసుకుండా మీటింగ్ పెట్టిండు, ప్రెస్ మీట్ పెట్టిండు. మరి వాళ్ళకి ఈ ఏదైతే ఈ 25,00,000 ఏదో ట్రాన్సాక్షన్ జరిగినాయి అని అంటున్నారు, అంతకు ముందు దాని తర్వాత లేదంటే ఆ రోజు జరిగిన అగ్రిమెంట్ ఎందుకు మీడియాకి ఇవ్వలేదు? చెప్పండి మీరు. నేను ఏమంటానంటే మేము ఇల్లు అమ్మడానికి ఆ డబ్బులు ఆ ట్రాన్సాక్షన్ జరిగింది అని అన్నట్టే, ఎందుకని మరి దానికి సంబంధించిన అగ్రిమెంట్ గానీ, రెంటల్ అగ్రిమెంట్ గానీ, సేల్ అగ్రిమెంట్ గానీ, లేదంటే బయానా అగ్రిమెంట్ గానీ, లేదంటే డబ్బులు ఇచ్చినట్టు ఇంత గొంటనో ఇంత డబ్బులు ఇచ్చినో అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ అన్న ఎందుకు చూపించట్లేదు? మీడియాకి ఎందుకు ఇవ్వట్లేదు? అంటే అగ్రిమెంట్ చూపించలేదు అనేది మీ ప్రశ్న? అగ్రిమెంట్ ఎందుకు చూపించలేదు అనేది నా ప్రశ్న. వాడు మీ ఇంట్లో ఎందుకు ఉండదనేది నా ప్రశ్న. ఒక్కరోజు పరిచయం అయి భోజనానికి పిలిచినోడి ఇంటికి మీరు ఎలా వెళ్ళారనేది నా ప్రశ్న. ఇంత స్కామ్ అంతా జరుగుతుందని చెప్పి ఆమెకు 2025లోనే తెలుసు. 2025లోనే తెలిసినప్పుడు ఎందుకు మరి వీళ్ళందరి మీద కేసు పెట్టలేదు? రమావత్ మధు ఎవడైతే ఉండో వాడు కార్ డ్రైవరు డైరెక్ట్ గా మీడియాకి వచ్చి చెప్పిండు, ఏది శివ, మంగ్లీ తమ్ముడు శివ డబ్బులు తీసుకునేవాడని. ఇంకోటి సుబ్బారావు గారు ఆ ఫోటో చూపించండు ప్రెస్ మీట్ లా. అయితే ఆ మల్లెపల్లి ఉంది కదా మండల కేంద్రం, వీళ్ళది గోకులానంద ఇన్ఫ్రా ఏదో కంపెనీ అది ఉంది కదా, ఆ ఆఫీస్ ఓపెనింగ్ కు ఏదో పిలిస్తే పోయిండంట ఈయన. వాళ్ళ అక్కని పిలిస్తే వాళ్ళ అక్క రాదు నేను కావాలంటే నేను వస్తా అంటే ఈయన పోయిండంట. అయితే ఆ రోజు నైటు ఆ రమేష్ ఎవరైతే రమావత్ మధు అసిస్టెంట్ రమేష్ ఉన్నాడో, రమేష్ ప్లస్ విఠల్ను ఆ కార్లో డ్రాప్ చేయడానికి వచ్చిందంట. అంత మాత్రమేనంట, అంతకు మించి వేరే అంశం లేదంట. వాళ్ళు ఎవరో నాకు తెలియదు అని చెప్తా ఉన్నాడు. మరి వాళ్ళెవరో ఇతనికి తెలియపోతే ఇతను మూట్ల కట్టే డబ్బు ఆఫీసులో నుంచి ఎట్లా తీసుకెళ్లేవాడు? రెండోది, ఇప్పుడు రమావత్ మధుకి ఇతనికి పరిచయం అయింది. ఇప్పుడు రమావత్ మధు మంగ్లీని పిలిస్తే అతను బిజినెస్ బాగా అవుతుంది అని చెప్పి మంగ్లీని పిలిచిండు. మంగ్లీ నేను రాను, మా తమ్ముడు తీసుకెళ్ళంటే వాళ్ళ తమ్ముడిని తీసుకెళ్తే వాళ్ళ తమ్ముడు ఏమైనా సెలబ్రిటీయా? వాళ్ళ తమ్ముడిని తీసుకెళ్తే ఎవరు తెలుసు? వాళ్ళ తమ్ముడు ఏ ఉద్దేశంతో వెళ్ళిండు? అంటే వాళ్ళకెళ్ళలేని ఫంక్షన్లు అన్నిటికీ కూడా ఈ శివను పంపిస్తుందా? అసలు ఇది ఏమన్నా లాజికల్ గా ఉందా? ఇప్పుడు వాళ్ళ తమ్ముడు పంపించింది అని అంటే వాళ్ళ తమ్ముడు ఈ బాధితులతో కర్నూలులో ఉన్న బాధితులతో ఎందుకు తిరిగిండు? ఇప్పుడు అతనికి సంబంధం లేదండి. కర్నూలులో ఉన్న బాధితులతో ఎందుకు తిరిగిండు? గుళ్ళు గోపురాలు. కర్నూలులో ఉన్న బాధితులతో తాగి తిని ఎందుకు తిరిగిండు? మళ్ళీ ఇప్పుడు ప్రెస్ మీట్ లో పెట్టి ఇది తీసుకొస్తాను అన్నట్టు. ఇప్పుడు ఇంతకు ముందు కులం కార్డు వాడారు, అది వర్కౌట్ కాలేదు. విమెన్ కార్డు వాడారు, అది వర్కౌట్ కాలేదు. తర్వాత విక్టిమ్ కార్డు వాడారు, అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొత్తగా మతాన్ని తీసుకొస్తున్నారు అన్నట్టు. నేను మా ఊర్లో రామాలయంలో రాముని పెడతాం, మేము గుళ్ళు కట్టించిన అదెందుకు? అది అప్రస్తుతం కదా. అవును చెప్పిండు, స్టార్టింగ్ లో ముందు అది చెప్పాకే ఇది చెప్పిండు. అసలు దానికి దీనికి ఏంటి సంబంధం? కాదు సుబ్బారావు గారు, ఒట్టు కూడా వేసిండు. సేవలాలు వాళ్ళ దైవం సేవలాలు తులజా భవాని, నేను ఒట్టేది చెప్తున్నా, ఎలాంటి సంబంధం లేదని చెప్తా ఉన్నాడు. ప్రెస్ మీట్ లోనే ఉంది అది. ఏమండి ఒట్టేస్తే అయిపోతుందా? ఇప్పుడు కోర్టులలో ఎంతో మంది మేము ప్రమాణం చేసి నిజమే చెప్తా ఉంటున్నారు. వాళ్ళందరూ నిజం చెప్తున్నట్టు అర్థం? ఇప్పుడు దొంగలు తప్పించుకోవడానికి ఒట్లు కదండి, జిమ్మిక్కులు కూడా చేస్తారు. దేవుని మీద కూడా అట్లా అబద్ధాలు చెప్తారా అండి? బంగారు లాగా చేస్తారు. వాళ్ళకి అది వెన్నతో పెట్టిన విద్య. మీరు తెర ముందు మంగ్లీ వేరు, తెర వెనక మంగ్లీ వేరు. తెర ముందు మంగ్లీ చాలా అంటే అందంగా చాలా పొలైట్ గా మాట్లాడతారు. తెర వెనకాల అసహ్యమైన బూతులు, అసహ్యమైన పదజాలం, యారగెంట్ బిహేవియర్ ఇవన్నీ ఉంటాయి. మీకెట్లా తెలుసు అండి? నాకెట్లా తెలిసి ఏంటంటే నేను మీ మీడియాలో కూడా చెప్పా కదా, ఆవిడ నన్ను పంచాయతీకి పిలిపించిందని అడ్వకేట్ ద్వారా, ఒక డైరెక్టర్ గారి ద్వారా. ఆ మధ్య కాలంలో ఫస్ట్ లో ఆవిడ నన్ను సెటిల్మెంట్ కు మాట్లాడడానికి పిలిపించినప్పుడు నా బాధితులను తీసుకుని వెళ్ళినప్పుడు చెప్పా కదా, ఎట్లా చేసింది అట్లా చేసిందని. తర్వాత మీరు కూడా
ఈ ఒక ప్రత్యూష రాథోడ్ అనే ఒక చెల్లికి ఫోన్ చేసి ఆ తిరుమల అనే వ్యక్తి గురించి ఎలా మాట్లాడిందో మీరు మీడియాలో కూడా విన్నారు కదా. అవునవును, వచ్చింది అది. అవును. మరి వాళ్ళ భాషా విధానం ఏ విధంగా ఉందో మీరు చూశారు కదా. ఉమ్. ఆ ఆ అంటే ఊర్లో ఇప్పుడు ఈ ఏంటంటే ఈ ఎంటైర్ అతను ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు దాదాపుగా. మీకు ఏమనిపించింది? అన్ని తప్పు తడకలు అన్ని అల్లుకొచ్చిండు, కానీ అది కుదరలేదు. ఉమ్. అసలు మీరు పంజాగుట్టలో ఉన్న ప్రెస్ మీట్ మీరు ఒకసారి చూడండి, మంగ్లీ గారిది. ఓకే. ఆ ఆ మధు నాయక్ ఎవడు, ఈ హేమాకాంత్ రెడ్డి ఎవరు, ఈ సుబ్బారావు ఎవరు, వీళ్ళంతా ఎవరు అసలు అంది. ఉమ్. మరి ఎవరన్నోడు మీతో పాటు ఎందుకుండు? ఉమ్. ఆవిడ అన్న మాటనే అడుగుదాం. ఓకే. నాతో ప్రత్యక్షంగా నాతో అసలు ఆడెవడో మాకు తెలియదు అని అన్నది. ఉమ్. మరి మొన్న ఒక పాల్తాండాలో ఒక ఆయన చనిపోయారు, రమేష్ అనే ఆయన. ఉమ్. వాళ్ళ దగ్గరికి వెళ్తే బాధితులందరూ ఏం చెప్తున్నారు? అవునవును. మీరు కూడా వెళ్ళారు, మీరు కూడా అక్కడ ఇంటర్వ్యూ చేశారు. బాధితులందరూ ఎవరి పేరు చెప్తున్నారు? ఎందుకు వచ్చింది మా ఊరికి అని అడుగుతున్నారా? అవునవును. వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకుంటుందని చెప్పి చెప్పారని అని అన్నారా? అంటే అడ్డపేరు సుబ్బు అబద్ధం చెప్తుండు, ప్రజలందరూ వాళ్ళ ప్రజలే అందరూ అబద్ధం చెప్తున్నారా? అంటే వాళ్ళందరికి పిచ్చా వెర్రా? అయితే ఇంకో ప్రశ్న కూడా ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ మీద సరే వీళ్ళు నిజంగానే తప్పు చేయలేదంటే సరే, అది వాళ్ళ యొక్క విజ్ఞత అనుకుందాంలే. ఇప్పుడు చాలామంది ఏమంటా ఉన్నారంటే, వచ్చే ప్రశ్న ఏంటంటే, వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు మొదటి రోజా లేదా సెకండ్ రోజో లేదా థర్డ్ రోజు ఎందుకు శివ చౌహాన్ ఇంత లేటుగా రావాల్సి వచ్చింది అనేది ఒక ప్రశ్న. మరి అదే కదా నేను ఏమంటున్నా, శివ దగ్గర నిరూపించుకోవడానికి ఏ ఆధారాలు ఉన్నాయి? ఇప్పుడు ఫోటోలు చూపిస్తే వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అది సరిపోతుందా? ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు అంటే పిచ్చివాడు అనుకుందామండి, దానికి ఏ పని పాట లేదనుకుందాం. మరి బాధితులందరికి ఏ పని పాట లేదా? చనిపోయే వాళ్ళకి పని పాట లేదా? మీకు ఇప్పటి వరకు కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా ఎవరైతే సరే ఎవరు లేదనుకుందామండి, పక్కకి ఒకసారి కాసేపు ఎవరు లేదనుకున్నప్పుడు ఎవడ పేరు చెప్పి బిజినెస్ చేశారే అనుకుందాం. ఎవరి మీద కేసు పెట్టాలి? అడ్వకేట్ సుబ్బు మీద కేసు పెడతారా? చెప్పండి, అడ్వకేట్ సుబ్బు మీద కేసు పెడతారా? బాధితుల తరఫున పోరాడే అడ్వకేట్ మీద కేసు పెడతారా? లేకపోతే ఆవిడ పేరు చెప్పి ఏది ఆవిడ లేదంటుంది ఉంది అందరికీ చెప్తున్నారు ప్రజలందరూ, ఆవిడ ఎవరి మీద కేసు పెట్టాలి? మరి అప్పుడు మీరు చెప్పండి, మీడియా సాక్షిగా చెప్పండి. ఆవిడ పేరు చెప్పి బిజినెస్ చేసే వాళ్ళ మీద కేసు పెట్టాలా? అడ్వకేట్ సుబ్బు మీద కేసు పెడతారా? సో ఇక్కడ ఏంటనంటే అవన్నిటిని కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఆవిడకు ఉంది. ఏ తప్పు చేయని మంగ్లీ పంచాయతీకి ఎందుకు పిలిపించింది? ఏ తప్పు చేయని మంగ్లీకి మధు పర్సనల్ నెంబర్ ఎలా ఉంది? అభిషేక్ నాయక్ అనేవాడు పర్సనల్ నెంబర్ ఎలా ఉంది? ఈ అభిషేక్ నాయక్ కూడా వీళ్ళకి ఏదో స్పీచ్లు కూడా ఇచ్చినట్లున్నాడు, వీడియోలు ఉన్నాయి. అభిషేక్ నాయక్ అంటే మోటివేషన్ చేయడం, బిజినెస్ లేని కథ కార్ఖానా. అభిషేక్ నాయక్ కూడా ఇందులో ఒక భాగం, అతను కూడా కల్ప్రిటే. అంతేనా? అతనికి సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి, అవన్నీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఇందులో ఎవరిని వదిలిపెట్టం. అందరికి సంబంధించిన ఆధారాలు, వాంగ్మూలాలు, ఐ విట్నెస్లు, సాక్ష్యాధారాలు, ఈ శివ ఎవరైతే మంగ్లీ తమ్ముడు శివ నిన్న చెప్పినటువంటి కట్టుకథలు ఉన్నాయో వాటన్నిటిని కూడా శివ ప్రూవ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్న ఆధారాలతో 100% ఈ కేసులో లేకపోతే ఈ ఇష్యూలో ఈ మైక్రో ఫైనాన్స్ అంశంలో మంగ్లీ శివ చౌహాన్ పాత్ర 100% నిరూపించబడుతుంది అంటారా? 100% నిరూపించబడుతుంది. ఇక్కడ మీరు మొన్న చూసుకున్నారు, తమిళనాడులో 8 మంది 9 మంది పోలీసులకి మరణ శిక్ష విధించారు. ఏ ఆధారాలు తీసుకుని మరణ శిక్ష విధించారండి? ఐ విట్నెస్ చెప్పిన ఆధారాలే కదా. అవునవును, ఒక లేడీ కానిస్టేబుల్ చెప్పి. ఇక్కడ కూడా ఐ విట్నెస్లు బొచ్చుల మంది ఉన్నారు. సో వాటి మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. కోర్టుకు కావాల్సింది ఐ విట్నెస్లే. ఓకే. అయితే చివరిలో ఈ శివ చౌహాన్ కూడా అన్నాడు, పోలీస్ దర్యాప్తులు అన్ని తేలుతాయి, తేలిన తర్వాత మా పాత్ర ఎంతవరకు అనేది తెలుస్తుంది, అప్పుడు ఉంటది, అప్పుడు చర్యలు తీసుకుంటాం మేము కూడా అన్నట్లే అంటున్నాం. అవన్నీ ఊకతంపుడు మాట్లాడి. ఇప్పుడు ఒడ్లు దంచితే బియ్యం వస్తాయి కానీ ఊకను దంపితే బియ్యం వస్తాయా? ఎన్ని ఊకదంపుడు మాటలు. దమ్ముంటే వాళ్ళ మీద పడ్డటువంటి కేసులు, డిఫమేషన్ కేసులు కానివ్వండి, లేదంటే ఇప్పుడు కొత్తగా మీ మీడియా తరపున ఇంకొక కొత్త విషయాన్ని చెప్తున్నాను. మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ మీద సిసిఎస్ లో కంప్లైంట్ అయింది, అది ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది. సిసిఎస్ లో ఓకే. ఏ కేసు అది?
ఇదే మైక్రో ఫైనాన్స్ కేసులోనే బాధితులు ఎవరైతే కర్నూలు సైడ్ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కేసు పెట్టడం జరిగింది. అది ఎఫ్ఐఆర్ అయిందని చెప్పి తెలిసింది. దాని కాపీ కూడా నేను మీడియాకి రిలీజ్ చేస్తా. అదే విధంగా మంగ్లీ వాళ్ళ తమ్ముడు వీళ్ళందరి మీద డెఫమేషన్ సూట్ కూడా వేయడం జరిగింది. ఆ వివరాలు కూడా నేను మీడియాకి ఇస్తా. అదే విధంగా నాకు బ్రీత్ అనలైజ్ చేసిన రోజు కూడా మంగ్లీ గారి మీద కేసు పెట్టడానికి వెళ్ళను. ఆ రోజు కూడా కంప్లైంట్ చేసాను మంగ్లీ గారి మీద. అది కూడా ఎఫ్ఐఆర్ అయింది అనుకుంటున్నా. సిఐ గారు నాకు టచ్ లో లేరు. వెళ్ళి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీడియా వేదికగా నేను చేస్తా. ఇంకోటి ఏంటంటే బాధితులందరూ కూడా ఇప్పుడు మంగ్లీ గారి ఇప్పుడు ఒక పేరు లేదండి, ఒకళ్ళ ప్రమేయం లేదు. లేనప్పుడు 100 మంది ఆవిడని ఎందుకని మరి వేలెత్తి చూపిస్తున్నారు? ఓకే, చెప్పండి. ఇప్పుడు మీ మీడియా సాక్షిగా కూడా ఎంతో మంది ఆ రోజు అక్కడికి వెళ్తే మాట్లాడిన అంశాలు ఏంటి? ఇవే కదా. మరి అలాంటప్పుడు వాళ్ళ ప్రమేయం లేదు అని వాళ్ళు చెప్తే సరిపోయిందా? ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఆధారాలు ఏమన్నా చూపించమనండి. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు 10 లక్షలు అడిగిండనంది, దానికి ఆధారం చూపించమనండి. ఆవిడ కలిసింది నేను ఒకే రోజు, అది కూడా పూజారి నాగేశ్వరరావు గారు ఆఫీస్ లో. మరి పూజారి నాగేశ్వరరావు గారిని అడగండి. లేదంటే వేణు ఉడుగులా గారు ఇంటర్వ్యూ చూశారు. మరి వేణు ఉడుగులా గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పాలి కదా పలానా ఆయన డబ్బులు అడిగిందని. అంటే ఐ విట్నెస్ విన్న వాళ్ళన్నా చెప్పాలంటున్నారు మీరు. చెప్పాలి కదా. వాళ్ళు చెప్పలేదంటే అక్కడ జరగలేదనే కదా అర్థం. ఓకే, అక్కడ ఏంటంటే ఈ కావాలని ఏదో మసిబూసి మారేడుకాయ చేసి వాళ్ళ తప్పేది లేదన్నట్టుగా తప్పించుకోవడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. సో ప్రజలకు అందరికీ తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు. మీరు కామెంట్ల రూపంలో చూస్తే ప్రజల మద్దతు ఎవరికి ఉందో కూడా మీకు తెలుసు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎన్ని చేసినా ఎంత చేసినా అంటే మన చేతిలో అంటే న్యాయం చేతిలో నుంచి చట్టం చేతిలో నుంచి తప్పించుకోలేరు. మీరు బాధితుల పక్షాన ఈ స్టాండ్ గట్టిగానే ఉంటుందా మీది? 100% బాధితుల పక్షాన స్టాండ్ తీసుకోవటమే కాదు, ఇంకొక 3 రోజులు సీఎం గారు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తాను. మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో శివ చౌహాన్, వీళ్లతో పాటుగా రమావత్ మధు, బాలాజీ నాయక్, తర్వాత శైలజ చౌహాన్, భరత్ చౌహాన్ వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్ కేసు వేసి దీని మీద సిట్ వేసి దీని మీద విచారణ వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కలవబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.